పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం భారీ ఎత్తున ఈ నెల 24వ తేదీన విడుదలవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే 4 రోజుల ముందుగానే ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్గా ఈ నెల 20న హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో నిర్వహించనున్నారు. ఇక భారీ అభిమానుల సమక్షంలో ఈ యొక్క వేడుక నిర్వహణకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. తొలుత ఇదే ఈవెంట్ తిరుపతి లేదా విజయవాడ లేదా వైజాగ్లో నిర్వహించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా వేదిక మారింది. పవన్ కళ్యాణ్ శిల్పకళ వేదికలో చేయాలని సూచించడంతో మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క వేడుకకు ముఖ్య అతిథి ఎవరు అంటూ ఓ పేరు తెరపైకి వచ్చింది. ఆయనే నరసింహం నందమూరి బాలకృష్ణ అని పవన్ సన్నిహిత వర్గాల నుంచి తొలుతూ న్యూస్ అయితే చక్కర్లు కొడుతూ ఉంది. అయితే బాలయ్య ముఖ్య అతిథిగా ఈ యొక్క వేడుకకు సిద్ధమని దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ సూచించగా అందుకు వాళ్ళు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క ప్రచారంలో నిజమెంతుందో తెలియాలి. ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి నందమూరి అభిమానులకు పెద్ద వారే నడిచేది. ఇక ఇరు వర్గాల మధ్య అసలు పొసిగేదే కాదు. కానీ రాజకీయంగా జనసేన టీడీపీ ఒక్కటవ్వడంతో సీన్ మారింది. ఇక పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు టీడీపీతోనే కలిసి ప్రయాణం చేస్తానని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం బాగుంటుందని భావించి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆ బాండింగ్ను మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తన సినిమా వేడుకకు బాలయ్యను చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇంతవరకు ఎప్పుడూ పవన్ సినిమా వేడుకలో బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొనలేదు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలకు అతిథిగా ఏనాడు రాలేదు. మెగా హీరోలు ఆయన పిలిచింది కూడా లేదు. కానీ ఇప్పుడు సన్నివేశం వేరు కావడంతో వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరంగా మరింత స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు. ఇక ఈ యొక్క వేడుకలో సినిమా వాళ్ళతో పాటు భారీ ఎత్తున రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కూటమి నాయకులంతా పాల్గొనేటారని వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.